బొత్స ఝాన్సీ గారు సంబంధించి ప్రధానంగా ఆపోనెంట్గా భరత్ గతంలో ఓడిపోయిన బాలకృష్ణ అల్లుడు కానివ్వండి, చంద్రబాబు ఫ్యామిలీ లెగసీ ఇవేం ఉపయోగపడవు. ఎవరు గెలుస్తారంటారు ఈసారి? పక్క బొత్స ఝాన్సీ గారు. ఎందుకు బొత్స అంటే ఝాన్సీ? చాలా మంది అనొచ్చు ఆవిడెవరు ఈవిడెవరు, పక్క విజయనగరం, ఆవిడ విజయనగరం కదా అని. కానీ ఒక కాదండి, బొత్స ఝాన్సీ లక్ష్మి గారు విద్యావంతురాలండి. ఆవిడ విద్యావంతురాలు. రేపొద్దున ఆవిడ కానీ విశాఖపట్నంలో ఎంపీగా గెలిస్తే విశాఖ సమస్యలపై ధైర్యంగా, గతంలో ఆవిడకి 2 సార్లు ఆవిడ ఎంపీగా పోటీ చేసే అనుభవం ఉంది. ప్రెసిడెంట్ జెడ్పీటీసీ. ఆవిడకి మంచి పట్టు ఉందండి. ముఖ్యంగా చెప్పాలంటే ఆవిడ విశాఖపట్నం ఆడపడుచు సార్. ముఖ్యంగా ఆవిడ రేపొద్దున ఎంపీగా గెలిస్తే మాత్రం విశాఖపట్నం సమస్యలపై ఆవిడ పార్లమెంట్లో చాలా ధైర్యంగా గళవిప్పగలదండి. ఆవిడకి ఎందుకు ఓటేయాలంటారు? తప్పకుండా ఆవిడకి వేయాలి సార్. ఎందుకంటే ఇప్పుడు మనం గతంలో ఆవిడ విజయనగరంలో కానీ బొబ్బిల్లో కానీ చూసుకుంటే ఆవిడ ఎలా పార్లమెంట్లో సమస్యలపై ఎలాగ ఆవిడ ఎంత ధైర్యంగా ప్రశ్నించింది, అలాగే ఎంతవరకు అభివృద్ధి చేసిందని మనం చూసుకుంటే మాత్రం తప్పకుండా ఆవిడని ఇక్కడ ఎంపీగా గెలిపించాలండి. ఇప్పుడు భరత్కి ఎందుకు వేయకూడదు అంటారు? ఎందుకంటే భరత్ కూడా ఇక్కడ లోకల్, ఆయన విద్యావేత్త, యువ నాయకుడు. స్టీల్ ప్లాంట్కి అది చేస్తాను, నేను వస్తే ఫ్రీ వైద్యం ఇస్తాను, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాను అంటున్నాడు. ఆయన ఎందుకు నమ్ముకో? సరే, చాలా మంచి మాట. గతంలో భరత్ ఓడిపోయారు కదా సార్. ఈ మధ్యలో మనం ఎక్కడైనా భరత్ని చూసామా? సో భరత్ని చూడలేదు. ఎప్పుడు చూస్తున్నాం? ఒక్క నెల క్రితం నుంచి భరత్ చేస్తున్నాం. అంటే ఇన్ని రోజులు భరత్ ఏమైపోయాడు అంటే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులకు ఏం చెప్పారంటే, మీరు ఓడినా గెలిచినా ప్రజల్లో ఉండండి అని చెప్పారు. ఎగ్జాంపుల్ కేకే రాజుని తీసుకోండి సార్. ఆయన ఓడిపోయాడు, ఇంట్లో కూర్చున్నాడా? నెక్స్ట్ ఎమ్మెల్యే వస్తుందని తెలుసు, వస్తుందో లేదు తర్వాత సంగతి. కానీ ముందు ప్రజల్లో వెళ్ళాలి అనే ఒక కాన్సెప్ట్తో ఉన్నాడు. కాబట్టి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికైతే సీట్లు కేటాయించారో 100% ఆ ఎలిజిబుల్ క్యాండిడేట్, వర్తబుల్ క్యాండిడేట్స్కి ఆయన సీట్లు ప్రకటించారు సార్. సో దీని మీద జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు కానివ్వండి, ఆయన చేస్తున్న పరిపాలన కానివ్వండి, అవన్నీ చూసి వాళ్ళ అభ్యర్థులను తప్పకుండా గెలిపించాలి సార్. సరే, ఎంపీ ఎవరు గెలుస్తారంట? ఎంపీగా విశాఖ ఎంపీగా బొత్స ఝాన్సీ గారు గెలుస్తారు. ఒక నా నాడికి మొత్తం యావత్తు విశాఖపట్నం నాడి కూడా నేను చెప్తున్నాను, ఆవిడ గెలుస్తుందండి.